హోంశాఖ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. యూరి ఉగ్రదాడిపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం ప్రతి వ్యూహాలకు సిద్దమవుతోంది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలనే ఆలోచనలో ఉంది. ఇంటెలిజెన్స్ ఆర్మీ చీఫ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో పాటు హోంశాఖ సహాయ మంత్రులు కూడా ఈ భేటీలో ఉన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి మోడీని కలిసి పారికర్ జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులను వివరించారు. త్వరలో ఇస్లామాబాద్ లో జరగనున్న సాక్ సదస్సుకు ప్రధానమంత్రి మోడీ హాజరు కావాల్సి ఉంది. యూరి దాడితో సాక్ సదస్సుపై కేంద్రం పునరాలోచనలో ఉంది. సాక్ సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో త్రివిధ దళాధిపతులతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ప్రధాని కూడా పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, కేంద్రం పాకిస్తాన్ తో ఎలా వ్యవహరించాలన్న అంశంపై వ్యూహాన్ని ఖరారు చేసిందా? అసలు ఏం డిస్కషన్ అవుతోంది? యూరి ఘటనపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉందని చెప్పాలి. అయితే మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సమస్య సవాలు ఖచ్చితంగా ఏ రకంగా స్పందించాలి అన్న అంశంపైనే మల్లగుల్లాలు పడుతుంది. అమెరికా చర్చలు జరుపుతుంది. ప్రధానంగా అగ్రదేశాలు బ్రిటన్ను అమెరికా దేశాలు ఇప్పటికే తమ సంఘీభావాన్ని దాడిని ఖండించడం ఇదంతా జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా ఈ అంశంపై చర్చ జరిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక అంశాలుగా భారతదేశానికి వస్తున్నటువంటి సంఘీభావం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేశీయంగా కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాల నుంచి అందుతున్నటువంటి ఫీడ్బ్యాక్ను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ రకంగా స్పందించాలన్న అంశంపై చర్చిస్తుంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అత్యంత ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి వ్యవహారాల సహాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా రా చీఫ్, అదేవిధంగా ఐబీ చీఫ్ వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిన్న శ్రీనగర్లో పర్యటించి వచ్చినటువంటి సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరందరితో కూడా ముందుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా స్పందించాలన్న అంశంపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 11:45 సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో సీనియర్ మంత్రులంతా కూడా పాల్గొన్నారు. అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, హోంమంత్రి వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొని ఏ రకంగా స్పందించాలి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగు వేయాలని, అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్కు చాలా గట్టిగానే సమాధానం ఇవ్వాలి. ఈ తీవ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కు అన్ని రకాలుగా అనేక మార్గాలుగా అటు దౌత్యపరంగాను, రాజకీయంగాను, సైన్యపరంగాను అనేక రకాలుగా దీనికి గట్టి సమాధానం ఇవ్వాలా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తుంది. ఈ సమావేశంలో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్న తర్వాత తదనుగుణంగా చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా ప్రభుత్వం ఉన్న వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రవాద సంస్థలపై గట్టిగా వైమానిక దాడులు చేయాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దీనికి ఇతరత్ర ప్రపంచ దేశాల నుంచి వచ్చే రియాక్షన్స్ని, ప్రతిస్పందనలు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అదేవిధంగా ముందస్తుగా అమెరికాతోనూ, అగ్రదేశాలైనటువంటి అమెరికాతోనూ, బ్రిటన్తోనూ కూడా సంప్రదింపులు జరపాలి. వీటన్నిటినీ సంప్రదించిన తర్వాత దీనికి ఒక కార్యాచరణను రూపొందించుకొని దాని యాక్షన్ రంగంలోకి దిగాలన్న అంశం ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు స్పందించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు లోపభూయిష్టంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించడంతో పాటు అక్కడ ఫెన్సింగ్ వీటన్నిటిని కూడా ఆధునీకరించడంతో పాటు ఇతరత్ర ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా కూలంకుషంగా చాలా సమగ్రంగా ఈ సమావేశాల్లో చర్చించి అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 11:40 ప్రధానమంత్రి కార్యాలయం జరిగే ఈ అత్యంత ఉన్నత సమావేశంలో ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ అన్నది రూపొందించడం జరుగుతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.